ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో విచిత్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం భానుడు భగభగలాడుతూ ఉంటే సాయంత్రం వరుణుడు కుండపోత వర్షం కురిపిస్తున్నాడు. విజయనగరంలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఉష్ణోగ్రతలపై విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న మరింత సమాచారం చూద్దాం. ధరిస్తున్నాడు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వింత పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఉదయం పూట అయితే వడగాలులతో కూడిన మండు టెండలు కలుస్తున్నాయి. అదే సాయంత్రం పూట చూస్తే చల్లగాలు వేస్తున్నాయి. ఈ విజయనగరంలోని విచిత్ర పరిస్థితి మనం చూసుకుంటున్నాం. అయితే ఈ ఎండల దీనికి పనుటాకుల నుంచి పసిపిల్లల వరకు ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారని చెప్పాలి. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని చెప్పి వైద్యులు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా చెప్తూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలోని ఈ ఎండల వేడిమికి విలవిల్లాడిపోతున్నారని చెప్పాలి. ఒక పక్క చిరు వ్యాపారస్తులు కానీ, మరొక పసిపిల్లలు కానీ, పనుటాకులు కానీ, బాలింతలు కానీ ఎటువంటి వారిని చూసుకున్న పూర్తిగా ఈ ఎండలకి విలువలాడిపోతుందని చెప్పదని. దీంతో ప్రకారం అప్రతితంగా విద్యుత్ కోతలు కూడా అవుతున్న నేపథ్యంలోని ఒక్కబోతకి విలువలాడిపోతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే శీతల పానీయాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ చూసుకున్న అయితే విజయనగరం వ్యాప్తంగా మండు టెండలు పూర్తిగా ఉష్ణోగ్రతలు భారీ ఉష్ణోగ్రతలు వీస్తున్న నేపథ్యంలో అయితే మనం చూసుకున్నాం. దీంతో అయితే చిన్నపిల్లల నుంచి మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ ఎండ వేడిమికి విలువలాడిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే కొంతమంది గొడుగులను ఆశ్రయిస్తున్నారు, మరి కొంతమంది మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఈ ప్రయాణాల్లో కూడా విపరీతంగా ఈ ఒక్కబోత ఉండటంతో అయితే ఎక్కడికక్కడ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలోని ప్రభుత్వాలు కూడా అక్కడక్కడ మనకేమైనా సహాయం చేయాలి, తెలంగాణలు ఏర్పాటు చేసుకోవాలంటే బాగుంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉన్నాయి ఎండలు, ఏం చేస్తుంది? విజయనగరం పరిస్థితి చూస్తే ఈ ఎండలు ఎలాగున్నాయంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఈ రోడ్డు ఎక్కితే ఏమవుతుందో కూడా తెలియని సందర్భంలో ఉన్నారు. ఈ ఎండలు ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ తీవ్రతకి మన స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఎక్కడికక్కడ మంచినీటి పథకం పెడతారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎండలకి చిరు వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే మనం వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా బయటికి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దీంతోపాటు కరెంటు కోత కూడా మనకి వస్తుంది. మధ్యాహ్నం కానివ్వండి, రాత్రులు కూడా తీస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ప్రజలు బయటికి మన అవసరం నిమిత్తం వస్తే బాగుంటుంది. అంతేగాని ఈ పండగ వాతావరణం ఎక్కడ చూసినా పండగ వాతావరణాలు చాలా పెద్ద పండుగలు అవుతున్నాయి. ఈ పండగ వాతావరణం కూడా ఉంది కాబట్టి దయచేసి మీరు వెళ్ళేటప్పుడు మంచి చెడ్డ ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క పండగ వాతావరణం గురించి మీరు వెళ్ళి మీ యొక్క సలహాల సూచనల ప్రకారం ఈ యొక్క ఎండ తీవ్రతకి చల్లదనంగా తీసుకొని ఎక్కడైతే చెట్లు గట్ట ఉన్న దగ్గర మీరు విశ్రాంతి తీసుకొని ఈ యొక్క పండగ వాతావరణానికి వెళ్ళవలసింది కోరుతున్నాం. అలాగే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అండి. కరెంటు మధ్యాహ్నం కరెంటు కోత ఉంటుంది. అలాగే రాత్రులు కూడా ఎప్పుడు తీస్తున్నారో తెలియట్లేదు. దానివల్ల చిన్నపిల్లలు కానివ్వండి, బాల్యంతలు కానివ్వండి, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోని ఎవరికి కూడా వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఈ కరెంటు కోత వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది కొద్దిగా ఆలోచించాలి మీరు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు మరీ చెప్పడం జరుగుతుందండి. దయచేసి మీ వంతు సహాయం ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు ఉన్నందుకు మీ పేరు ఉండాలి. అలాగే ఎక్కడికక్కడ మంచినీటి పథకం, అలాగే వచ్చి వెళ్ళే వాళ్ళకి నీడగా ఒక షెడ్ లాగా ఏమైనా ఎక్కడికక్కడ కట్టితే వాళ్ళు ఎండ తీవ్రతకి రెస్ట్ తీసుకోవడానికి కానీ లేదా మంచినీరు తాగడానికి కానీ ఉపయోగపడుతుంది. అలాంటివి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయవలసిందిగా మరీ కోరుతున్నాం.
అయితే ఇప్పుడు మనం చూసుకుంటే పూర్తి స్థాయిలోని ఈ ఎండ తీవ్రతకి చూస్తే ఒక పక్క ప్రభుత్వాలు కానీ ఒక పక్క ఈ అధికారులు కానీ ఏం చెప్తున్నారంటే అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఇటువంటి మధ్యస్థాయి దిగువ తరగతి ప్రజలు మాత్రం మరి బయటికి కూడా పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసమైనా ప్రభుత్వాలు కూడా ఏమైనా చేయాలనే ఆలోచనలో మనం ఉన్నాము. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఎండ తీవ్రతలు, వడగాల్పులు వీటి వల్ల పూర్తి స్థాయిలోని ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అయితే ఈ మే మాసాంతం వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.